హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు యూట్యూబ్ ఛానల్. ఈరోజు కథ 'గంట మోగించేది ఎవరు'. ఒకానొక గ్రామంలో ఒక దొంగ గుడిలో గంట దొంగిలించి అడవిలోకి పారిపోయాడు. ఊళ్ళో వాళ్ళు వెంటపడ్డారు. పరిగెడుతుంటే గంట చప్పుడు అవుతుంది కదా, పట్టుబడి పోతాడేమో అన్న భయంతో గంట అడవిలో దాచేసి తను దాక్కున్నాడు. దొంగ దొరక్కపోతే ఊళ్ళో వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. మళ్ళీ గంటతో పాటు ఎవరు పడతారు అనుకొని దొంగ కూడా గంటని అడవిలో వదిలేశాడు. కాలక్రమేణా ఈ సంఘటన అందరూ మర్చిపోయారు. ఒకరోజు సాయంత్రం పూట హఠాత్తుగా గంట మోగటం మొదలెట్టింది. అడవిలో నుంచి గంట చప్పుడు గ్రామంలో వినిపించింది. గ్రామస్తులు అంతా భయపడ్డారు. గంట కొడుతున్నది ఎవరు అని ఒకరితో ఒకరు చర్చించుకున్నారు. చివరికి సమాధానము తోచక అడవిలోని ప్రేతాలు ఉన్నాయని, అవే గంట కొడుతున్నాయని ఒక ఆధారం లేని పుకారు మొదలయ్యింది. గ్రామంలోని వాళ్ళు భయపడి అటువైపు వెళ్ళటం మానేశారు. కానీ ఇది ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే పాతకాలంలో ఇప్పుడు దొరికినంత సులువుగా అన్నీ దొరికేవి కాదు. పొయ్యిలోకి కట్టెలు కావాలన్నా, వేటాడాలన్నా, చేపలు పట్టాలన్నా, వేరే గ్రామాలకు వెళ్ళాలన్నా అడవిలో నుంచి వెళ్ళక తప్పదు. ఇలా గంట కొడుతున్న ప్రేతాలకు భయపడి అడవిలోకి వెళ్ళకపోతే గ్రామస్తులకి ఇవన్నీ ఉండవు. అది ఇబ్బందే కదా. మాటి మాటికి గంట వినిపించడం ఒక సాధారణ విషయం అయిపోయింది. గంట మోగినప్పుడల్లా ఊళ్ళో వాళ్ళకి చెప్పుకోలేనంత భయం తట్టుకోలేక కొంతమంది గ్రామం వదిలి వెళ్ళిపోయారు. ఒకరోజు గంట చప్పుడు వినిపిస్తుంటే ఒక అవ్వ, అసలు గంట ఎవరు కొడుతున్నారు, ప్రేతాలున్నాయంటే నేను నమ్మను అనుకుంది. అడవిలోకి వెళ్ళి చూద్దామనుకుంది. మొన్నాడు అలాగే వెళ్ళి చూసింది. గంట చప్పుడు ఎటువైపు వస్తుందో పరిశీలించింది. అటువైపు వెతికింది. కొంతసేపటికి చూసిన దృశ్యానికి పడి పడి నవ్వటం మొదలెట్టింది. గంట ఒక చెట్టు మీద వేలాడుతోంది. ఆ చెట్టు మీద బోళ్ళన్ని కోతులున్నాయి. గాలి తగిలినా, కోతులు తగిలినా గంట ఊగి కొట్టుకుంటోంది. అవ్వ నవ్వుకుంటూ తిరిగి గ్రామంలోకి వెళ్ళింది. వెళ్ళి ఊరి పెద్దను కలిసింది. నాకు ఈ గంట బాధ నుంచి విముక్తి ఎలా చెందాలో ఒక ఉపాయం తట్టింది. దానికి నాకు కొంత సామాగ్రి కావాలి. మీరు కొంత డబ్బు ఇప్పిస్తే నేను ఈ సమస్యని పరిష్కరిస్తాను. ఇంకా ఎవ్వరూ మన గ్రామం వదిలి పోనవసరం లేదు అని చెప్పింది. ఊరి పెద్ద ఆ అవ్వకి యజ్ఞమో, నోమో, పూజో అలాంటిదేదో తెలిసేమో అనుకుని కొంత డబ్బు ఇచ్చి పంపించాడు. ఆవిడ ప్రయత్నం ఫలించాలని, ఊరికి మంచి జరగాలని దేవుడికి మొక్కుకున్నాడు. మొన్నాడు అవ్వ తన పెద్ద కొడుకుని వెంట పెట్టుకుని బజారుకెళ్ళి అరటిపళ్ళు, మామిడి పళ్ళు, వేరుశనగ పల్లీలు కొనుక్కుంది. విషయం చూసిన వాళ్ళంతా అవ్వయే పూజ చేస్తుందో అనుకున్నారు. అవ్వ తన కొడుకు ఇద్దరు సామాన్లు తీసుకుని అడవిలోకి వెళ్ళారు. ఊళ్ళో వాళ్ళు ఊపిరి బిగించుకొని అడవి అంచున ఎదురుచూస్తున్నారు. అడవిలో అవ్వ కోతులు పళ్ళు పల్లీలు చూపించి అవి చూసిన కోతులు చెట్టు దిగి పళ్ళు తినటం మొదలెట్టాయి. చటుక్కున కుర్రాడు చెట్టు ఎక్కి గంట తీసుకుని దిగిపోయాడు. అవ్వ కుర్రాడు గంటతో సహా తిరిగి ఊళ్ళోకొచ్చారు. ఏమవుతుందో అని ఆత్రంగా ఎదురుచూస్తున్న గ్రామస్తులు నవ్వుకుంటూ తిరిగి వచ్చిన వాళ్ళ ఇద్దరిని చూసి ఆశ్చర్యపోయారు. అవ్వ జరిగిందంతా చెప్పి ఊళ్ళో వాళ్ళు ఆమె ధైర్య సాహసాలని, తెలివితేటలని మెచ్చుకున్నారు. అనవసరంగా ఇంతకాలం మూఢనమ్మకాలతో, అపోహలతో అనవసరంగా ఇబ్బంది పడ్డామే అని అనుకున్నారు. అప్పటి నుంచి గ్రామంలో అందరూ ప్రశాంతంగా ఉన్నారు. ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ చేయండి.